హలో ఎవ్రీబడి, హాయ్ గాయస్. ఇక్కడ చూడండి, జీకే ఫామ్, జీకేఆర్ఎస్ ఫిష్ ఫామ్, జీకేఆర్ఎస్ ఫిష్ ఫామ్. ఇది చిత్తాపూర్లో ఉందండి. చిత్తాపూర్ టు తిప్పగూడ పోయే తోవలో. అయితే మనం చూద్దాం లోపల ఏమేమి జరుగుతుంది, ఏం కథ ఆర్ఎస్ ఫిష్ ఫామ్ లో. ఇదిగోండి ఎంట్రీ అయినాం. ఇక్కడ చూడండి, మునక్కాయ తోట ఉందండి. సూపర్ గా మునక్కాయ తోట పెట్టారు. ఇక్కడ అరటిపండు చెట్లు ఉన్నాయి. ఇక్కడ బంతిపూల చెట్లు పెట్టారు. ఇక్కడ గుడి ఉందండి. నెక్స్ట్ అనేది మనం పోయి లోపల చూద్దాం అసలు ఏం జరుగుతుంది లోపల. ఫిషెస్ దాంట్లో పోయి మంచిగా చూద్దాం అన్నమాట. చూడండి ఎంత న్యాచురల్ గా ఉన్నాయి చెట్లు, చాలా బాగున్నాయి. ఇక్కడ గిట మామిడికాయ చెట్లు, చాలా బాగున్నాయి. ఇక్కడ వాతావరణం చాలా జబర్దస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ ఫిష్ ఫామ్ షెడ్ కనిపిస్తుంది మనకు. చూడండి, ఇక్కడ కొంచెం వర్క్ ఇక్కడ నడుస్తుంది, అది కూడా చూపిస్తా. కొంచెం వర్క్ నడుస్తుంది ఇక్కడ. వర్క్ చూసే ముందు చెట్లన్నీ చూద్దాం. ఫస్ట్ మనం చెట్లన్నీ చూసి వర్క్ దగ్గర వెళ్దాం, చేపల దగ్గరికి. ఇక్కడ బొప్పాయి చెట్లు ఉన్నాయండి. వావ్, ఇక్కడ మంచిగా బనానా ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి కదా, సూపర్. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఇది షెడ్ లోపలికి వెళ్దాం మనం. ఈ వాచ్మెన్ రూమ్స్ అండ్ ఆఫీస్ అండి. ఇది ఇక్కడ పని నడుస్తుంది, కొంచెం చూపిస్తాను. ఇది ఫిష్ ఫామ్ లో ఎంట్రీ అయ్యాను. ఇది ఫిష్ ఫామ్ అండి. ఇవి చూడండి, ఫిష్ కొరమండల్ ఫిషెస్ ఇవి. చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. వాటర్ కూడా ఎంత నీట్గా ఉన్నాయి. చేపలు మంచిగా ఉన్నాయి, చాలా బిగ్ సైజ్ ఉన్నాయి ఇవి. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఇక చేపలు వస్తున్నాయి. ఇదిగో మంచిగా రాగానే చేపలు ఫుడ్ కోసం వస్తున్నాయి. ఇందులో గిట్ట ఉన్నాయి చేపలు. ఇందులో గిట్ట ఫుడ్ కోసం వస్తున్నాయి. ఫుడ్ వేయాలి అనమాట ఇళ్ళకు చేపలు. ఇది షెడ్. ఇది ఆర్ఎస్ ఫిష్ ఫామ్ అండి. చాలా ఉన్నాయి ట్యాంకులు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక పని నడుస్తుంది, అంటే వాటర్ రీసర్క్యులేషన్ నడుస్తుంది. వాటర్ రీసర్క్యులేషన్ సామాన్. ఇదిగోండి, చాలా కష్టం ఉంది ఇందులో. ఇదిగోండి మోటార్లు, ఎయిర్ మోటార్లు, వాటర్ నీట్గా నీకే. ఇవన్నీ వాటర్ ఫిల్టర్ సంబంధించినవి. మొత్తం మోటార్స్, మిషన్లు, వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. ये जो दिया है ना, इसमें से कुछ करना नहीं. एक लाइन है ना, एक लाइन में मेरा नीचे ये लगेगा, ठीक है, और ऊपर वाल लगेगा. क्या नीचे ये जो चीज है ना, कौन सा हाइट में लगाते हो वो पूछ रहा हूँ. ऊपर से 6-7 इंच कर लो. ये जो पाइप गया है ना, हाँ, इससे 6-7 इंच कर लो. ये पाइप का पर लगाया तो ये इसको टी लगाना पड़ता है. ये लगा के అన్ని ఇంట్లో మొత్తం వాటర్ ఫిల్టర్ అయ్యి ఇంట్లోకి అయ్యి ఇంట్లో ఫ్రెష్ అయ్యి పడతాయి. ఇందులోకి వెళ్ళి మళ్ళీ పైప్ లైనింగ్ పెట్టేస్తే అన్ని ట్యాంకులలో వస్తాయి అన్నమాట. ఇది ఫిష్ ఫామ్ అండి.
ఇది ఇబ్రాహీంపట్నంలో గుంటి కిరణ్ కుమార్ కౌన్సిలర్. समझ गया ना सेम है ना हमारा सेम ఇది మొత్తం జీకే ఫార్మ్స్. జీకే గుంటి కిరణ్, జీకే అంటే బ్రాండ్.